సంవత్సరం కూడా సెప్టెంబర్ 29వ తారీఖున వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటూ ఉంటారు. అసలు ఈ వరల్డ్ హార్ట్ డే ఎందుకు జరుపుకుంటారు, అదేవిధంగా ఈ సంవత్సరం ఏ స్లోగన్తో వస్తూ ఉన్నారు, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ కార్డియాలజిస్ట్ కిరణ్ లక్కిరెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్ వరల్డ్ హార్ట్ డే ప్రాముఖ్యత ఏంటి సార్, ఎందుకు జరుపుకుంటారు అసలు? నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్ అండి. మనము ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29వ తేదీ నాడు వరల్డ్ హార్ట్ డే అంటే ప్రపంచ గుండె దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు ఇది ఈ ఒక సంవత్సరానికి ఒక రోజు ఈ గుండెకి సంబంధించిన రోజున అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మీరు గత కొద్ది కాలంగా న్యూస్లో కూడా చూస్తూ ఉన్నారు, గుండె సంబంధిత వ్యాధుల వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. రీసెంట్ గా అసలు 12 సంవత్సరాల బాబు సార్, అతనికి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేసి. సో ఇలా మీరు ప్రతిరోజు ఒక న్యూస్ ఏదో ఒకటి చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఈవెన్ యంగ్ ఏజ్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వల్ల చనిపోతూ ఉన్నారు అనేది. సో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది WHOతో కొలాబరేట్ అయ్యి సో వరల్డ్ హార్ట్ డే అని సెప్టెంబర్ 29న అనేది మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలనేది 2000 నుంచి స్టార్ట్ చేశారనమాట. ఫ్రమ్ ద ఇయర్ 2000 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 23 సంవత్సరాల నుంచి మనం సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ అంటే ప్రపంచ గుండె దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందువలన, ఎందుకంటే సంవత్సరానికి గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణాలు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. సో దీని మీద అవేర్నెస్ అంటే జనాలకి గుండె సంబంధిత వ్యాధుల మీద అవగాహన కల్పించడానికి, సో ఎందువల్ల వస్తున్నాయి, దేనివల్ల ప్రతి సంవత్సరము గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి, అవగాహన కల్పించి దాని తగు జాగ్రత్తలు తీసుకొని దాన్ని ఎలా నివారించాలి అని జనాలలోకి తీసుకుపోయేదానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రోజున ప్రపంచ గుండె దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే సో సెప్టెంబర్ 29th ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ మనము రీసెంట్ అంటే అత్యాధునిక డేటా తీసుకుందాం. ఎంతమంది చనిపోతున్నారు? సుమారుగా 20.5 మిలియన్స్ అంటే దగ్గర 200 లక్షల మంది సంవత్సరానికి చనిపోతూ ఉన్నారు. 200 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల చనిపోతూ ఉన్నారు. అండ్ ఈ గుండె సంబంధిత వ్యాధులు అనేది టోటల్ మరణాలలో నెంబర్ 1 కిల్లర్. 200 లక్షల మరణాలు ప్రతి సంవత్సరానికి చూస్తూ ఉన్నాము. ఇది నెంబర్ 1 కిల్లర్ ఫర్ ఇన్ ద పీపుల్. అదేవిధంగా చూస్తే 85% ఈ మరణాల్లో కూడా, ఈ 200 లక్షల గుండె సంబంధిత మరణాల్లో కూడా 85% హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్. ఈ రెండు. ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్ను కూడా మనం ఇంక్లూడ్ చేసినాం ఇక్కడ హార్ట్ సంబంధించి అంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, దాన్ని కూడా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి అంటామన్నమాట. సో హార్ట్ స్ట్రోక్ అనేది కూడా రక్తనాళాలకు సంబంధించినది, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. సో ఈ రెండు కూడా ప్రథమ కారణాలు మనిషి చనిపోవడానికి కారణానికి. సో అందుకు దీని మీద అవగాహన కల్పించి జనాలలో చైతన్యం తీసుకురావడానికి మనం ఈ వరల్డ్ హార్ట్ అనేది జరుపుకుంటున్నాం. దగ్గర ఈవెన్ మనం రీసెంట్గా యుక్త వయసులో కూడా చాలామంది చనిపోతున్నారని విన్నాం హార్ట్ అటాక్ వల్ల. సో ప్రతి 40 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న వాళ్ళలో 5 మందిలో ఒకరికి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది మనం గమనించాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఇది మన స్టాటిస్టిక్స్ ఇప్పుడు రీసెంట్గా ఉండే మన లెక్కలు, గణాంకాలంతా ఇవి అన్నమాట. నెక్స్ట్ వరల్డ్ హార్ట్ డే మనం ఆల్రెడీ చేసుకున్నాం. 2010లో ఇది స్టార్ట్ అయింది WHO విత్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్తో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలలో చైతన్యం కల్పించడము, అవగాహన కల్పించడము, గుండె సంబంధిత వ్యాధుల నివారణకి ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు పరుచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసము మనం ఇది జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా దీనికి ఒక స్లోగన్ ఉంటుందన్నమాట. అంటే మనలో చైతన్యం కల్పించినాయి. లాస్ట్ ఇయర్ ప్రతి గుండెను మిగతా గుండె కోసం అనేది వాడాలి అనేది ఒక స్లోగన్. అంటే యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అనేది. ఈ సంవత్సరం వచ్చేసి యూజ్ హార్ట్ నో హార్ట్. మీ హృదయాన్ని వాడండి, గుండె గురించి తెలుసుకోవడానికి. ఈ సంవత్సరం యొక్క స్లోగన్ యూజ్ హార్ట్ నో హార్ట్. మీ హృదయాన్ని వాడండి, గుండె గురించి, గుండె సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోండి. దీనివల్ల మనం చైతన్యవంతులయ్యి గుండె సంబంధిత వ్యాధులను నివారించే అవకాశం ఉంటుంది. ఇది మన వరల్డ్ హార్ట్ డే స్లోగన్ ఈ ఇయర్.
అంటే ప్రధానంగా అయితే ఈ ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి అని చెప్పేసి తెలియజేసుకునే ప్రయత్నం అనమాట ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం. అసలు ఎట్లాంటి మనం చెప్దాం సార్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి హార్ట్కి సంబంధించి. గుండె సంబంధిత వ్యాధులు అనేది అందరికీ కూడా హార్ట్ అటాక్ అని మాత్రమే తెలుసు. అవును. కానీ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. Yes. ముఖ్యంగా హార్ట్ అటాక్ అనేది మెయిన్ కాబట్టి అందరూ అదొక్కటే ఉంది అనుకుంటారు, కానీ చాలా రకాల గుండె జబ్బులు ఉంటాయి. అవి ఏంటంటే మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఇది గుండె స్ట్రక్చర్. మన గుండె అనేది ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటుంది, అంటే పంపింగ్ అనమాట. పంప్ చేసినప్పుడు ముడుచుకుంటుంది, మళ్ళీ గుండెలోకి రక్తం రావాలి కాబట్టి పంప్ చేయడానికి, సో అప్పుడు రిలాక్స్ అవుతుంది, అది తెరుచుకోవడం అనమాట. సో గుండె పైన ఉపరితలం పైన మనకు గుండె రక్తనాళాలు అనేది ఉంటాయి. సో ఈ రక్తనాళాలలో బ్లాకులు వచ్చేదాన్నే మెయిన్ హార్ట్ అటాక్ కాజ్ చేస్తుంది అనమాట. ఇది బ్లడ్ వెజల్ డిసీజ్ అంటాం, కొరనరీ ఆర్టరీస్ డిసీజ్ అంటాం. రెండోది ఈ కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ వచ్చినప్పుడు కానీ ఏమవుతుందంటే ఇది హార్ట్ మజిల్, మన హార్ట్ అనేది ఒక మజిల్ అనమాట. సో ఆ మజిల్ అనేది చనిపోవడం వల్ల హార్ట్ అనేది వీక్ అవుతుంది. సో మస్కులర్ డిసార్డర్ అంటాం, అంటే దీన్ని కార్డియోమయోపతీస్ అంటాం, అంటే హార్ట్ మజిల్ డిసార్డర్స్. ఇది రెండో రకమైన గుండె జబ్బు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మన గుండెలో మన బాడీ నుంచి రక్తం రైట్ సైడ్ పై చాంబర్లోకి వచ్చేసి అక్కడి నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ అది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి శుద్ధమయ్యి ఆక్సిజన్ అందుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ పై గదిలోకి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింద గది ద్వారా మన బాడీకి అయోటా ద్వారా మన బాడీకి సప్లై చేస్తుంది. ఇది మన బ్లడ్ ఫ్లో, మన బాడీలో బ్లడ్ ఎలా మూవ్ అవుతుంది అనే దానికి ఇది ఉదాహరణ. ఓకే, సో ఇక్కడ లోపల చూస్తున్నాం, ఇక్కడ చాలా భాగాలు ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, ఇవన్నీ మెయిన్ బ్లడ్ వెజల్స్ అంటాము. ఈ పల్మనరీ వీన్స్ అంటాం, అంటే మన ఊపిరితిత్తుల నుంచి గుండెకి బ్లడ్ తీసుకొని వచ్చేటివి అనమాట. ఇవి పల్మనరీ వీన్స్ అంటాం. ఓకే, ఇది పైన 2 గదులు ఉన్నాయి గుండెలో, కింద 2 గదులు ఉన్నాయి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ 2 గదుల మధ్యలో వాల్స్ ఉన్నాయి, చూసారా, డోర్ లాగా ముడుచుకొని తెరుచుకుంటా ఉన్నాయి. ఈ గదుల నుంచి మన ట్యూబ్స్ ఉన్నాయి, అంటే ఊపిరితిత్తులకు సప్లై చేసే బ్లడ్ ట్యూబ్ ఒకటి రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి మన బాడీకి సప్లై చేసే ట్యూబ్ ఒకటి. ఈ రెండింటి మధ్య కూడా వాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్స్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వాల్స్లో ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది అంటే అసలు తెరుచుకోనే లేకపోవడం, దాన్నే స్టీనోసిస్ అంటాం, నేరో అయిపోతుంది అనమాట. ఓకే, దాన్ని స్టీనోసిస్ అంటాం. లేదా ఇట్లా మూసుకోకుండా అవసరం ఉన్నప్పుడు తెరుచుకొనే ఉండటం, అప్పుడు ఏమవుతుందంటే లీక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ట్యాప్లో హోల్ పడినప్పుడు లీక్ ఎట్లా అవుతుందో అలానే లీక్ అవుతుంటుంది. సో ఇవి వాల్వ్ ప్రాబ్లమ్స్ అంటాం. మనం ఇప్పుడు హార్ట్ బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం చూసినాం, హార్ట్ మజిల్ ప్రాబ్లం చూసినాం, హార్ట్ వాల్స్ ప్రాబ్లం చూసినాం. ఇది కూడా సేమ్ డయాగ్నోస్టిక్ పిక్చర్ మనం చూస్తున్నాం, వాల్స్ అనేది ముడుచుకొని తెచ్చుకుంటా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మెయిన్ పేస్ మేకర్ అంటే ఒక స్విచ్ అనమాట. ఈ స్విచ్ నుంచి మనకి ఇక్కడికి కరెంట్ పాకుతుంది, ఇది కంట్రోలర్ ఉంటుంది. ఈ కంట్రోలర్ నుంచి ఈ కింద ఫైబర్స్ వైర్స్ లాగా అనమాట, ఈ ఫైబర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పైన స్విచ్ ఆన్ చేయగానే పై 2 గదులు ముడుచుకొని ఆ పై గదుల్లో ఉండే బ్లడ్ను కింద గదుల్లోకి పంపిస్తాయి. ఓకే, మళ్ళీ ఈ కింద గదికి ఆ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఈ కింద గదులు పంప్ చేసి బాడీకి అనేది బ్లడ్ సప్లై అనేది చేస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ని మనం హార్ట్ బ్లాక్ అంటారు. ఇక్కడికి కూడా చూడొచ్చు మీరు, ఇది మెయిన్ స్విచ్, ఇక్కడ నుంచి వైర్ల ద్వారా కరెంట్ ఇక్కడికి పాస్ అయ్యి కంట్రోల్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి ఈ వైర్స్ ద్వారా, అంటే కండక్షన్ సిస్టమ్ అంటాం దీన్ని, దీని ద్వారా పాస్ అయ్యి ముడుచుకుంటా ఉంది. సో ఈ కండక్షన్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ని మనము మన గుండె రేటు తగ్గడం కానీ పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దీన్నే హార్ట్ రిథమ్ డిసార్డర్స్ అంటాం. అంటే మన నార్మల్గా 60 నుంచి 100 వరకు కొట్టుకుంటుంది, రెగ్యులర్గా ఒక క్రమ పద్ధతిలో కొట్టుకుంటుంది అనమాట. సో ఈ సిస్టంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మనకు హార్ట్ రేట్ అనేది 60 కంటే తక్కువ పడిపోయి 30-40 కూడా పడిపోవచ్చు. సో అప్పుడు మనకి కళ్ళు తిరగడం ఇలాంటివి వస్తాయి. రెండోది ఈ హార్ట్ రేట్ అనేది 150-200 కంటే కూడా ఎక్కువ కొట్టుకోవచ్చు. సో ఇది ఇంకో రకమైన ప్రాబ్లం. నెక్స్ట్ చూస్తే మనం ఇవి మన హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్, డిసీజర్స్. మనం హార్ట్ అటాక్, సో ఇక్కడ చూసాము హార్ట్ అటాక్, ఇక్కడ బ్లడ్ వెజల్ అనేది చూసారు నార్మల్గా ఉంది, కొవ్వు పేరుకుపోయి రక్తం అనేది గడ్డగట్టిపోయి మనకి మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ హార్ట్ బ్లడ్ వెజల్స్లో, కొరనరీ బ్లడ్ వెజల్స్లో ఉండే బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, ఇది హార్ట్ వాల్ 1 లీక్ అన్నారు. ఈ వాల్స్ ఇట్లా ముడుచుకొని తెరుచుకుంటా ఉంటాయి. ఇది సరిగా తెరుచుకోవటం లేదు, చూడండి సరిగా తెరుచుకోవటం లేదు, దాన్ని స్టీనోసిస్ అంటాం, అంటే నేరో అయిపోవడం. ఇది సరిగా మూసుకోవట్లేదు, ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల లీక్ అనేది ఉంటుంది.
ఇది రిగర్జిటేషన్ అంటాం. ఏ వాల్వ్ 4 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఇది అయోటిక్ వాల్ ఎగ్జాంపుల్ కాబట్టి మనం అయోటిక్ అని చూస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మెయిన్ డిసీజెస్. నెక్స్ట్ తీసుకుంటే కార్డియోమయోపతి అని చెప్పాం, అంటే హార్ట్ మజిల్ డిసార్డర్స్. హార్ట్ మజిల్ డిసార్డర్స్ ఇక్కడ చూడండి మీరు, నార్మల్ హార్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఈ గుండె అనేది ఉబ్బి ఉంది, ఈ సైజ్ చూడండి నార్మల్ నుంచి గుండె సైజ్ అనేది ఉబ్బుతా ఉంది. దీన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అంటే మన గుండె మజిల్ అనేది వీక్ అవడం వల్ల అది పల్చబడిపోయి గుండె అనేది ఉబ్బుతా వస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. లేదా ఇంకో రకం ఉంటుంది దీంట్లోనే మజిల్ డిసార్డర్లో, మన మజిల్ అనేది థిక్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఈ థిక్నెస్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఫ్లోకి, అంటే మన బ్లడ్ ఏదైతే కింద ఛాంబర్ లెఫ్ట్ సైడ్ ఛాంబర్ నుంచి పైకి రావాల్సి ఉంటుందో ట్యూబ్లోకి, అది కూడా బ్లాక్, ఈ మజిల్ పెరగడం వల్ల, కండ పెరగడం వల్ల ఇక్కడ నీకు తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఫ్లో అనేది తగ్గుతుంది అనమాట. ఇది హార్ట్ మజిల్ పెరుగుతుంది అనమాట. దీన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, అంటే మజిల్ కండ పెరగడాన్ని అనమాట. ఇది ఒక రకం అనమాట. మనం హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ చూసాము. సో ఇక్కడ ఈ కింద భాగంలో ఇట్లా ఒక సర్క్యూట్ లాగా ఫామ్ అయిపోయేసి అది హార్ట్ రేట్ అనేది విపరీతంగా 180, 200 కూడా కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్. దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వెంట్రికులర్ టెకికార్డియా అంటాం. కింద భాగంలో వెంట్రికల్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇది పెథలాజికల్ మెకానిజం. ఇందులో సివియర్ ఏంటి సార్? మామూలు ఇప్పుడు మనం చాలా వెంట్రికులర్ టెకికార్డియా అనేది చాలా డేంజరస్. వెంట్రికులర్ టెకికార్డియా ఫిబ్రిలేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఇమీడియట్ గా మనము షాక్ ఇవ్వకుంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం కదా, ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇది ఒక కారణం అనమాట. ఇంకోటి ఏట్రియల్ ఫిబ్రిలేషన్, అంటే పై గదిలో ఇది చూడండి నార్మల్ కండక్షన్ సిస్టమ్, ఈ పై గదిలో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి సర్క్యూట్స్ లాగా. సో ఇక్కడ హై రేట్ ఉంటుంది అనమాట. ఇది కూడా 200 పైన కొట్టుకుంటుంది. కింద భాగంకి కొన్ని కండక్ట్ అయితే కొన్ని కండక్ట్ కావు. దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం అనమాట. ఇక్కడ కూడా హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అనదర్ మెకానిజం. అది కింద గదిలో ప్రాబ్లం ఉంటే ఇది పై గదిలో ప్రాబ్లం ఉంటుంది. ఇంకో హార్ట్ బ్లాక్స్ అని విన్నాం మనం ఇప్పుడు, అంటే తక్కువ కొట్టుకుంటుంది గుండె అనేది. సో ఇక్కడ మనకు బ్లాక్ ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి నిదానంగా కండక్ట్ అవుతుంది, ఒకసారి మొత్తానికి కండక్ట్ కాదు. అప్పుడు మనకి ఈసీజీలో తెలుస్తుంది అనమాట. హార్ట్ రేట్ అనేది ఈ పైన సపరేట్ కొట్టుకుంటుంది, కింద సపరేట్ కొట్టుకుంటుంది. ఈ కింద నుంచి వచ్చే ఒక ఏదైతే స్విచ్ ఉంటుందో అది నిదానంగా కొట్టుకుంటుంది, అందువల్ల మనకు హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇది హార్ట్ బ్లాక్ అనమాట. ఇవి గుండె జబ్బులు అనేటి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఒక హార్ట్ అటాకే కాదు, ఏదో జస్ట్ హార్ట్ అటాక్ అని అంటే అంత కలిపి ఒకేలాగా అనుకుంటాం, కానీ గుండె జబ్బులు ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఏంటంటే మన గుండె గురించి మనకు తెలియని చాలా నిజాలు అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. మీరు కూడా మీ విలువైన సమయాన్ని అయితే మాకు కేటాయించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చాలా వివరంగా అయితే చెప్పారు. థ్యాంక్ యూ.